హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఈ స్కీమ్ ను ఆవిష్కరిస్తా ఉన్నా. జై వాసవి, జై వాసవి. యత్పురుషం యదదుః కదిధావ్య కల్పయన్న ముఖం కిమస్య కౌబాహో కాభోరోపాదా మంచిగుందని दीक्षित भाई इनका सर क्लोज ओके ओके క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి విశ్వవసు పంచాంగాన్ని మరి పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా తక్షణ సహాయం రక్షణ కవచం అనే ఒక స్కీమ్ని ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో విద్య, వైద్యం, వ్యాపారం ఈ 3 విషయాలలో వాసవిని ఎవరైనా ఇబ్బంది పడితే వారికి వ్యాపార నిమిత్తం మనం వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తాము. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫండ్ కూడా ఈ సంవత్సరం ₹1 కోటి స్కాలర్షిప్స్ అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణ సహాయం రక్షణ కవచం అనే ఒక స్కీమ్ ద్వారా ఆరోగ్యపరంగా ఆర్యవైశ్యులు ఎవరైనా వాసవ్యంలో ఎవరైనా ఇబ్బంది పడితే వారి నిమిత్తం సుమారు ఈ సంవత్సరం ₹1 కోటి మరి ఒక 1000 మంది గ్రూప్ తయారు చేసి ఇది కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇలా 52 సేవా కార్యక్రమాలు సమాజంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు వాసవ్యాలకు ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క సంస్థ. సుమారు 2000 క్లబ్బులు ఈ సంస్థలో ఉంటాయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో సుమారు 1800 క్లబ్బులు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పొలిటికల్కు దూరంగా రాజకీయాలకు అతీతంగా ఉండే ఈ యొక్క సేవా సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బండారు దత్తాత్రేయ గారికి మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సెక్రటరీ గౌరపాటి శ్రీనివాస్ గారు ఇక్కడ వరంగల్, అదేవిధంగా ట్రెజరర్ సుజాత రమేష్ గారు చెన్నై, రాజమండ్రి బోడా సాయి సూర్యప్రకాష్ గారు రాజమండ్రి, ఈ విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో అన్ని ప్రాంతాల వాళ్ళు కమిటీలో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థకు సహకరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున నమస్తమాంజలి తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. అన్ని ఓన్లీ అన్ని కులాలకు సర్వీస్. కొన్ని ఈ ఎడ్యుకేషన్ ఫండ్ ఉంది, వ్యాపార నిమిత్తం అవి కొన్ని లిమిట్ ఉంటాయి, మిగతా అన్ని రొటీన్ అన్ని కులాల వాళ్ళకు ఉంటాయి. సహాయం రక్షణ కవచం ఓన్లీ వైశ్యస్ అది అందులో కూడా వాసవ్యులకే మా మెంబర్లకే అందరికీ. అంటే మన అందరి ఆస్తులు అమ్మకుండా సరిపోదు. సహాయ రక్షణ కవచం అనేది ఒక 1000 మంది గ్రూప్ అండి. ఈ గ్రూప్ లో 1000 మెంబర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఒక 4,000 కావాలి, డివైడెడ్ బై 1000 మంది వారి అకౌంట్కు పర్సనల్గా, మా అకౌంట్కి రాదు, పర్సనల్గా డైరెక్ట్ వారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎగ్జాంపుల్ గుండె ఆపరేషన్ ఖర్చు అయింది, 8 lakhs కావాలి, ఆ 8 లక్షల రూపాయలు డివైడెడ్ బై
1000 మెంబర్స్ వారికి డైరెక్ట్ పంపించడం జరుగుతుంది, డైరెక్ట్ వారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా లిమిట్ అనేది కాదు, 25,000 50. ఇంటర్నేషనల్ విశ్వవాసు సమావస్థాన పంచాంగం దీన్ని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంగా జాతీయ అంతర్జాతీయ అధ్యక్షుడు వెలుగుడ రామకృష్ణ గారు, అలాగే మన యొక్క కొండ చంద్రశేఖర్ గారు, ఆగిరి వెంకటేష్ గారు, యాదా నాగేశ్వరరావు గారు, ముత్యాల శంకర్ గారు, కళాకారులు, మీ అందరికీ నా ఉదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అవుతుందో ఈ క్లబ్ ఇది అనేకమైనటువంటి సేవలు అందిస్తుంది. ముఖ్యంగా నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి రామకృష్ణ గారిని, ఉప్పల శారద గారిని మనసారా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఉగాది మన తెలుగు సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరాన్ని ఉపయోగించుకొని మనం ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంటే విశ్వవసు నామ సంవత్సరం అనేది ఈ పంచాంగాన్ని ఆవిష్కరింపజేయడం చాలా పవిత్రమైన కార్యమని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఎందుకంటే పంచాంగం అనేది ఒక శాస్త్రం, భవిష్యత్తులో జరగబోయే అనేకమైన విషయాలను తెలియజేసేటువంటి పంచాంగం. ప్రపంచంలో బహుశా ఏ దేశ సంస్కృతి లేనటువంటి గొప్ప గణితమైనటువంటి శాస్త్రం ఉన్న దేశం ఏదైనా ఉందంటే, శాస్త్రీయమైన దేశం ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశం తప్ప ఇంకా వేరే దేశం. కాలము, తిథి, మన వాస్తు, శుభకార్యము ఎప్పుడు చేయాలి, ఏం చేయకూడదు, అన్ని విషయాలను కాలమానంతో నిర్వహించి సంవత్సరం యొక్క మొత్తం ప్రణాళిక ఏర్పాటు చేసినటువంటి పంచాంగం అనేది చాలా పవిత్రమైన గ్రంథం అని నేను మీ హృదయపూర్వకంగా మనం చేస్తాను. దీన్ని మనందరం కూడా మన ఇంట్లో మనందరం కూడా దీన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం. ముఖ్యంగా మహిళా సోదరి మనం మంచి సంఖ్యలో ఉన్నారు. మహిళలు ఎంత బాగుంటే ఆ ఇల్లు అంత బాగుంటుంది. నేను రామకృష్ణ గారిని మళ్ళీ ఒకసారి వారు చేస్తున్నటువంటి సేవలు మానవ సేవే మాధవ సేవగా భావించి అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే మనము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమాజానికి సేవ చేయడానికి, దాంతోపాటు మన యొక్క కార్యక్రమాలు 61 నుంచి 11 మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి ఈ వాసవి క్లబ్ ఈరోజు 1,00,000 మందికి వెళ్ళడం ఇది చాలా గొప్ప విషయం. అంటే సంఘటన ఏర్పాటు చేయడం చాలా కష్టం, గుంపు ఏర్పాటు చేయడం చాలా ఈజీ. ఎవరైనా భోజనం పెట్టమంటే అందరూ చేస్తారు, అది గుంపు. కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ సంఘటితపరచాలంటే అది సంఘటన అని, అలాంటి సంఘటన చేస్తున్నటువంటి రామకృష్ణ గారికి వాళ్ళ టీంకు మనసారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేషనల్ మేల్మన్ నుంచి 10 లక్షలకు ఆర్థిక సహాయం అందించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే విద్య అన్నిటికన్నా ముఖ్యమైనది. విద్య వల్లనే మనిషి ఎదుగుదల ఉంటుంది. విద్య లేని వాడు పశువుతో సమానం. అన్నిటికన్నా ముఖ్యమైనది పేదరిక నిర్మూలన జరగాలంటే విద్యనే దానికి అనుసంధానం. అందుకని ఆ విద్యను మనం
పేదవాళ్ళు ఎవరికైతే అవకాశాలు లేవు అలాంటి వాళ్ళకి సహాయం చేసి విద్యాదానం చేయడం అవుతుందో ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటి విద్యను మీరు ప్రోత్సహిస్తున్నందుకు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి అనేకమైన కార్యక్రమాలకు నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నానికి ఇది తప్పకుండా తోడ్పడుతుందని నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు